ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. శంకర్ గారు ఫోన్ చేసి అంత ఆగమాగం మాట్లాడిండు. వాడు ఇప్పటి వరకు ఇంకా రాకపోయే. అసలు ఏమైంది? ఎవదిరాది? ఎవరో నీకు తెలియదు అనే అమ్మా, ఒకసారి మంచిగా చూడు. యువతిలో తీసుకొచ్చి మంచిగా చూడమంటే నేనెట్లా చూస్తారా? ఎందుకు తీసుకొచ్చినావు? యువతో కాదమ్మా, నువ్వు చూసిన సంబంధమే. కట్న కానుకలు పోయారని నువ్వు వద్దనుకున్న అమ్మాయి నేనే ఇష్టపడి పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొచ్చిన. సంబంధం చూసినంత మాత్రానా నువ్వెట్లా చేసుకుంటావురా? కన్నా అబ్బాయి చచ్చిండు. సాదుకున్న ముసలోడు ఎప్పుడు చచ్చేది తెలియదు. వాళ్ళు కట్నం పోయాలనే కాదురా, ఈ పిల్లలు కాదన్నది. నన్ను కాదని ఈ పెళ్లి ఎట్లా చేసుకున్నావురా? పెళ్లి చూపులకు అయినప్పుడు నేను కట్న కానుకలకు ఆశపడలేదమ్మా. ఆమె గుణం చూసిన, మంచితనం చూసిన, వాటి ముందు నాకు కట్న కానుకలు అవసరం లేదనిపించింది. అందుకే పెళ్లి చేసుకున్నా. నన్ను నమ్మి వచ్చింది. మమ్మల్ని కాదనమనే నమ్మకంతో మన ఇంటికి తీసుకొచ్చిన. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. అమ్మా, నిన్ను కాదని పెళ్లి చేసుకున్నందుకు నీ కోపంలో న్యాయం ఉందమ్మా. నేను అర్థం చేసుకుంటా. మమ్మల్ని క్షమించమ్మా. నన్ను కాదని దాని మెల్ల తాళి కట్టినప్పుడే ఈ అమ్మ చచ్చిపోయిందిరా, చచ్చిపోయింది. అసలు నేను చెప్పేది నమ్మా. నువ్వు చెప్పుడద్దు, నీ నిన్నుడద్దు. నన్ను కాదని దాని మెల్ల తాళి కట్టి ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడే నా విలువ నువ్వు తీసినవురా. నీకు అమ్మ చచ్చిపోయింది. నేను నీకు సచ్చిన లెక్కనేరా. దాన్ని ఏ దారిన ఈ ఇంటికి తీసుకొచ్చినావో ఆ దారిని ఎల్లగొట్టి నా కొడుకు లెక్క ఉంటావా, లేకపోతే దాంతోనే ఈ ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతావా? ఆలోచించుకో. కట్న కానుకలు తీసుకొచ్చిన అమ్మాయి నన్ను సంతోషంగా చూసుకుంటుందన్న నమ్మకం నాకు లేదమ్మా. నేను ఇష్టపడి చేసుకున్న అమ్మాయి నన్ను సంతోషంగా చూసుకుంటుందన్న నమ్మకం నాకు ఉంది. మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టద్దమ్మా. అమ్మా, నువ్వు అట్లా కోపానికి రాకమ్మా. పైసలు ఉంటేనే సంతోషం కాదమ్మా. మనసుకు నచ్చిన వాళ్ళు పక్కన ఉంటేనే అదే నిజమైన సంతోషం. పైసలు ఉంటేనే అన్నిరా. అరే, నిన్ను పైసలల్లా పెంచిన నా ఆస్తికి నా అంతస్తుకు తగ్గ కోడల్ని తెచ్చుకుంటా అని నేను 10 మందికి 10 రకాలుగా చెప్పుకున్నారా? అసొంటిది నువ్వు ఈ విలువలేదాన్ని తీసుకొచ్చి నా విలువ తీసినవురా, నా విలువ తీసినవు. ఈ ఊళ్ళే నీకు తలెత్తుకొని ఎట్లా బతకాలరా? ఎట్లా తిరగాలి చెప్పు. అమ్మా, నువ్వు ఎంత తిట్టినా ఎంత కొట్టినా నేను ఇంట్లోకి వెళ్ళిపోనమ్మా. అయినా నీ పరువు అంత తప్పు నేను ఏం చేసినా? మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నా తప్ప. అయినా స్వప్నం ఉన్న కులంగా పిల్లనా? అసలు ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేవేందమ్మా? అసలు నేను నీ కొడుకునేనా? కొడుకుని గిట్లనే చేస్తారా? ఆగు, అత్త మీద కోపంలో ఉన్నది. నువ్వెందుకు ఆవేశపడతాను? నిమ్మలంగా ఉండు.
ఏ యువతే నీకు అత్తమ్మా? ఇంకొకసారి అత్తమ్మ అన్నావనుకో నీ నాలుక చీర్తా. నిన్ను చూడటానికి నీ ఇంటికి వచ్చినాడే నీ అవతారం నీ ఇల్లు చూసి ఛీ ఇసొంటి కోడలు నా ఇంటికి వచ్చుడా అని ఆనాడే అద్దనుకున్నానే. అసొంటిది నా కొడుకు ఎసొంటి మాయ మాటలు చెప్పి నా కొడుకు నీ కొంగు కట్టేసుకున్నవే. పుట్టినప్పుడే అబ్బాయిని చంపుకున్నావు. అసొంటిదాన్ని నా ఇంటి అడుగు పెట్టి నా ఇల్లు ఏం చేద్దాం అనుకుంటున్నావే? దరిద్ర కొట్టు మొక్కలు. ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండదు. నడవ బయటికి. ఏయ్ నా కొడుకు ఇంతవరకు నాకు ఎదురు మాట్లాడలేదే. నువ్వు చేయబట్టి నాకు ఎదురు మాట్లాడతాండే. నువ్వు నా ఇంట్లో ఉండడం ఉండదు. నడవ ఇంట్లోకెళ్ళి. ఆగే అమ్మా, మేము ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేకపోతే మేమే పోతాం. రాయ సప్న, ఒక్క నిమిషం ఆగు. అత్తమ్మతో నేను మాట్లాడతా. కన్న కొడుకు నేను చెప్తానే అర్థం చేసుకుంటలేదు. ఇంకా నువ్వు చెప్తే ఏం అర్థం చేసుకుంటావు? రాపు. అరే ఇంత ఆస్తి అంతస్తు కాదని దానికోసం పోతానో కదరా. నువ్వు ఎట్లా బాగుపడతావో ఎట్లా బతుకుతావో నేను చూస్తా. పోరా పో. అన్నా ఎటు పోతురు అన్నా? మీరు ఎటు పోవలేదు. లేదురా, నేను పోతాను. అది కాదన్నా, పెద్దమ్మతో నేను మాట్లాడతా. మీరు ఎటు పోవలేదు. వదిలే, మీరు ఇక్కడనే ఉండదు, నేను మాట్లాడతా. మాట్లాడడానికి అట్లా కాదన్నా, నేను మాట్లాడతా. అన్నా పెద్దమ్మ, పెద్దమ్మ, అన్న పోతుండు. పెద్దమ్మ ఆగు అని చెప్పే. మాట్లాడవేందే? ఏం మాట్లాడాలరా? నన్ను కాదని నాకు ఇష్టం లేని లగ్గం చేసుకున్నాడు వాడు. దాన్ని ఇంట్లోకి తీసుకొస్తే నేను ఎట్లా ఒప్పుకుంటారా నా కోడలుగా? పోతాను కదా పోనీ. ఎట్లా బతుకుతాడో నేను చూద్దాం. ఎన్ని రోజులు ఉంటారా బయట? అట్లా ఉండని. వాడు ఎప్పటికున్నా నా దగ్గరకు వచ్చేటోడే. అన్న పెళ్లి చేసుకున్నానని కోపం కొద్దున్నవే. ఆ ఆవేశం తగ్గించి ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని ఆలోచించే. అన్న బయటకు పోతే ఎట్లా బతుకుతాడే? అన్న పెళ్లి చేసుకున్నానే నేను చెప్పుదామని ఉరికత్తున్నా. కానీ నేను వచ్చే వరకే నువ్వు అన్నను పంపిస్తాను. అన్న పోతుండే పిలువే పెద్దమ్మ. అన్నా అన్న వేనాక నువ్వెట్లా బతుకుతావే? నీకు ఇంకెవరున్నారు? అరే వానికి ఇంట్లోకి వెళ్ళి పోతానని రవ్వంతా కూడా బాధలేదురా. నువ్వెందుకు బాధపడతానవురా? వాడు ఎన్ని రోజులు తిరిగొస్తాడో తిరిగి రాని. వాన్ సుఖం వాడే గుర్తాడు. ఎప్పటికైనా వాడు ఇక్కడికే రావాలి. అత్తడు పోనీరా పోనీ. హలో సారు, తెల్లారిందా? నిద్ర సరిపోయిందా? అది కాదే సప్న, నైట్ మా ఫ్రెండ్ తోటి మాట్లాడేసరికి లేట్ అయింది, అందుకే లేట్గా లేచిన. నేను నువ్వు లేట్గా ఎందుకు లేచినావు అని అడుగుతలేను, తెల్లారిందా అని అడుగుతాన్నా. ఏమోనే, ఉన్న టెన్షన్స్కి నిద్ర కూడా సరిగా పడతలేదు. కానీ పోయి వచ్చి నీ ముఖం చూసిన తర్వాత మంచిగా నిద్ర పట్టింది. సరే కానీ పోయి చాయ్ పెట్టుకో, నేను మొహం పెట్టుకున్నాను. ఏమైంది, ఎందుకు ఎడుతున్నావు? నీకు టెన్షన్లు బాధలు అన్ని నా వల్లే కదా. అంత ఆస్తున్నా కూడా నా కోసం అవన్నీ వదిలిపెట్టొచ్చి కిరా ఇంట్లో బతుకుతున్నాం.
ఇవన్నీ చూస్తుంటే నా మనసుకు మస్తు కష్టంగా ఉంది. పిచ్చిదానా, ఇష్టం ఉన్న కాడ ఏవి కష్టం అనిపించదు. ఏమో ఇవన్నీ చూస్తుంటే మన బతుకులు పోను ఎట్లయితాయో అని మస్తు భయంగా ఉంది. అవును గాని నీ చైన్ ఏది? అది నిన్నే చైన్ ఏమైంది? సప్న, మనకు పెళ్ళయి ఇంట్లోకి వచ్చినప్పటి నుండి చేతుల ఖర్చులకు డబ్బులు లేవు కదనే, అందుకే చైన్ బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నా. మళ్ళీ నాకు జాబ్ రాగానే డబ్బులు కట్టి చైన్ తెచ్చుకుంటా. అప్పటిదాకా కొంచెం అర్థం చేసుకోయా. అట్లెందుకు చేసినావు? అది నీకెంతో ఇష్టమైన చైన్ అన్నావు కదా, మీ నాన్న గుర్తుగా అదొక్కటే ఉందన్నావు. ఆ చైన్ ఎందుకు పెట్టినావు? మనకు డబ్బులు లేకపోతే ఎట్లనో అట్లా సర్దుకోపోదుమా? ఎందుకు ఇట్లా చేసినావు? ఏమోని, ఆ పరిస్థితిలో అట్లా చేయాల్సి వచ్చింది. పోయి చాయ్ పెట్టుకో, ఫ్రెష్ అప్ అయి బయటకు పోయేది ఉంది. మా ఫ్రెండ్ ఏదో ఫైనాన్స్లో జాబ్ చూసిందట, పోయి కలిసి వస్తా. ఏమో నువ్వు అట్లా చేసుడు నాకు అస్సలు నచ్చలేదు. అరే, నువ్వు భయపడ్డట్టు ఏం జరగదే, మనకంతా మంచిగా జరుగుతుంది, నన్ను నమ్ము. అబ్బా, ఫేస్ ఎక్స్ప్రెషన్ కొంచెం చేంజ్ అయ్యే, నువ్వు ఇట్లుంటే నాకు నచ్చలేదు. ఆహా, ఇది చూడొకసారి. ఇప్పుడు నాకు నచ్చలే. సరే కానీ పోయి చాయ్ పెట్టుకో. సరే, పోయి మొహం కడుక్కో. అన్నా, ఇక్కడేం చేస్తున్నావే? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఇప్పుడు ఎక్కడ ఉంటావు? మంచిగా ఉన్నావా అన్న? మంచిగా ఉన్నా. మంచి మంచిగా ఉందా అన్న? మేము మంచిగానే ఉన్నావురా, నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నా అన్న. అరే, అమ్మ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినప్పుడు ఇక్కడే ఉందాం అనుకున్నావురా, కానీ అమ్మకు భయపడి ఇల్లు కిరాయి ఇవ్వలేదు. ఇద్దామని ముందు వచ్చిన వాళ్ళని కూడా అమ్మ బెదిరించింది. అందుకే కొన్ని రోజులు వేరే ఊర్లో ఉండి మొన్ననే ఇక్కడికి వచ్చిన. అచ్చపోయే దారిలో ఒక్కసారన్నా అమ్మ కనబడకపోతుందా అని. సరే కానీ అమ్మ ఎట్లుందిరా? మంచిగా ఉందా? నన్ను ఎప్పుడైనా గుర్తు చేస్తుందా? నా మీద కోపం పోయిందారా? అమ్మ గురించి ఎందుకని నువ్వేం చెప్తున్నావు అన్న? ఏమైనా జాబ్ చేస్తున్నావా? అంత మంచిదేనా? ఇప్పుడు ఎటు పోతున్నావు? ప్రస్తుతానికి జాబ్ ఏం లేదురా, మా ఫ్రెండ్ గారు ఫైనాన్స్ ఏదో జాబ్ చూసిండట, అటే పోతున్నా. అరే, జాబ్ లేక మస్తు కష్టమవుతుందిరా, వదిన బాధపడితే చూడలేకపోతున్నారా. ఏం కాదన్నా, నువ్వు బాధపడకు. నీ మంచి మనసుకు మంచి జాబ్ వస్తుంది అన్న. ఏమోరా, ఎట్లా ఏది ఉంటే గట్ల అవుతుంది. సరేరా, నాకు లేట్ అవుతుంది, నేను మళ్ళా కలుతారా నేను. సరే అన్న. సరేరా. నా దగ్గర తీసుకున్న పైసలు మర్యాదగా నాయి నాకు ఇయ్యలేదనుకో, మర్యాద ఉండదు. మల్లన్నా, అర్థమైతుందా? వారం రోజులే టైం ఇస్తానా, 6 లోపల నా పైసలు నాకు ఇయ్యాలి. ఏమైందిరా శంకరి? వారం రోజుల నుంచి ఇంటి మోకే అత్తలేవు, ఊళ్ళు ఉంటానవా లేదా? నాకు చిన్న చిన్న పనులు ఉండి అత్తలేండి. ఇవాళ ఏందిరా మరి ఇటు మోకే వచ్చినావు? పెద్దమ్మ, నీకు ముచ్చట చెప్తా, కోపానికి రావద్దు. ఏంటిది? పెద్దమ్మ, అన్న ఇంట్లోకి వెళ్ళిపోయినప్పటి నుంచి చాలా రోజులకు ఇవాళ కలిసిండే. అన్న ముఖంలో బాగా బాధ కనబడ్డదే. అన్నకు జాబ్ కూడా లేదట, ఇంట్లో సామాన్లకు కూడా మస్తు ఇబ్బంది అవుతుందటనే. అన్నం చూస్తే మస్తు బాధ అనిపించింది. అన్న ముఖంలో కలే లేదు అసలు, ఏదో బాధ. నేను కనబడ్డాక మస్తు సంబరపడ్డాడే పెద్దమ్మ. మనూళ్ళనే ఉంటాను అట్నే. పెద్దమ్మ, అన్న కలిసి మా అమ్మ మంచిగుందా, అమ్మ ఎట్లుందిరా అని నీ గురించి అడిగిండే. వాడు నా గురించి అడిగితే నువ్వెట్లే చెప్పినవురా? వాడు షేర్ చేతులారా వాడే చేసుకున్నాడు. ఎన్ని కష్టాలు పడితే నాకింది, వాడు ఎట్లా పోతే నాకేందిరా?
నాకెందుకు చెప్తాను వాడి గురించి? ఇంకొకసారి వాడి జోలి నా ముందు తీయలేదు ఇయ్యకు. గట్లెందుకంటే పెద్దమ్మ, మనన్ననే కాదే, మన అన్నని అట్లా చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. ఇప్పటికైనా ఆ కోపం తగ్గించుకొని మన అన్న ఇంటికి రమ్మానే. ఈ ముచ్చట చెప్పడానికి కాదా నా దగ్గరకు వచ్చింది. వాడు నన్ను కాదని పెళ్లి చేసుకున్నాడు, వాడు చచ్చిండు. ఇంకొకసారి వాడు ముచ్చట తీయడానికి ఇక్కడికి వచ్చినావనుకో మంచిగా ఉంటది. వాడి గురించి ఎప్పుడైనా కత్తికడికి రాలే నాకు. సరే పెద్దమ్మ, నేను పోతాను, నాకు పని ఉంది. స్వప్న, ఎక్కడున్నావే? సార్ బయటికి రా. చెప్పు. నేను జాబ్ కోసం పోయినా కదా, ఆ, మనకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిందా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకోసం ఏం తెచ్చినా తెలుసా? ఏం తెచ్చినావు? ఎవరన్నా గుడ్ న్యూస్ చెప్తే స్వీట్ తీసుకొస్తారు. తమరేందో పువ్వులు తీసుకొచ్చారు. నాకు స్వీట్ కంటే పువ్వులే ఇష్టం. అది నువ్వు పెట్టుకోవడం అంటే ఇంకా ఇష్టం, అందుకే తెచ్చిన. ఆహా, అవునా? పిచ్చిదానా, నీకోసమే తెచ్చింది, పెట్టుకో. చాలది, సరసాలు. దా లోపలికి పోదాం. ఫంక్షన్ కని బయలుదేరినాం. ఇంత మెల్లగా పోతే ఎప్పుడు రీచ్ అవుతాం చెప్పు? పోనీ తొందరగా. లేట్ చేసింది ఎవరే? నువ్వు పోతున్నా కదా. నువ్వు అన్ని నన్నే అంటావు, నిన్ను ఇట్లా కాదు. చరణ్ ఒక్కసారి చూడు చరణ్. చరణ్ స్వప్న, నీకేం కాదు చరణ్, నీకేం కాదు. చరణ్ ఒక్కసారి చూడు చరణ్, నాకు భయం అవుతుంది చరణ్. లే చరణ్, చూడు చరణ్. చరణ్ లే చరణ్, నీకేం కాదు, నీకేం కాదు చరణ్. చూడు చరణ్. అయ్యో చరణ్, చూడు చరణ్. చరణ్ చూడు చరణ్, నీకేం కాదు చరణ్, నీకేం కాదు. చరణ్, చరణ్ నువ్వు అట్లా చెయ్యకు చరణ్, నాకు భయం అవుతుంది. నన్ను కన్నోళ్ళు నా చిన్నప్పుడే చచ్చిపోయారు, నన్ను చదువుకున్నాడు చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు కూడా దూరం అయితే నేను ఎంత బతుకుతా చరణ్? నేను అనాథనైతే చరణ్. నువ్వు లే చరణ్. చరణ్ లే చరణ్, ఒక్కసారి చూడు చరణ్. నేను కాపాడుకుంటాను. లే చరణ్, లే చరణ్. చరణ్ నేను హాస్పిటల్ తీసుకోవద్దా? లే చరణ్.
వదినే వదినే నేను వచ్చిన వదినే ఒకసారి ఇటు చూడు. ఏడవకు వదినే. సప్న నేను అత్తమ్మ నచ్చింది నా దిక్కు చూడే. అయ్యో కొడుక ఎంత పని చేసినవురా. అయ్యో అయ్యో మమ్మల్ని ఇచ్చిపెట్టి పోతావు అనుకోలేదురా కొడుక. ఎంత పని చేసినవురా. అయ్యో దేవుడా కొడుక ఎక్కడున్నావురా. సప్నా నా కొడుకేడే నా కొడుకేడి. నీకు ఈ రోజు గుర్తుకొచ్చిందా అత్తమ్మ? నా భర్త నాకు దూరం కావడానికి కారణం నువ్వే. అయ్యో కొడుక ఎంత పని చేసినవురా. మమ్మల్ని ఇచ్చిపెట్టి నీకు ఎట్లా ఓపుతుంది కొడుక. దేవుడా ఎంత పని చేసినవురా. అయ్యో ఇప్పుడు ఎందుకు ఎడతాను పెద్దమ్మ? మా నాన్న ఇంట్లోకి వెళ్ళిపోయి ఇబ్బందులు పడతాడు. కొంచెం కోపం తగ్గించుకొని మన ఇంటికి తీసుకురాయా అని చెప్పిన. నా మాట తిన్నావానే? మా నాన్న మన ఇంటికి వస్తే ఇలాగ ఇట్లా జరుగునా? నేను ఆ రోజే చెప్పిన నా మాట విన్నవానే నువ్వు. వదిన చూడు ఎట్లా ఎడుతుందో. వదినకి ఏం సమాధానం చెప్తావే? చెప్పు, ఏం సమాధానం చెప్తావో చెప్పే. వదినే ఏడు వదినే. అయ్యో దేవుడా నాకు ఇష్టం లేని లగ్గం చేసుకున్నాడని వాడి మీద కోపం ఉండరా. కానీ గిట్ల అవుతుందని నాకేం తెలుసురా. కింద పాపం అయిపోయి నా కొడుకు నాకు ఎట్లా కనిపిస్తారా. అయ్యో దేవుడా ఎంత పని చేసినావయ్యా. అత్తమ్మ నువ్వు ఇంట్లోకి వెళ్ళగట్టినాక కూడా నీ మీద ఆవగించంత ప్రేమ కూడా పోలేదు. తమ్ముండి మేము ఏదన్నా పోతాంటే పోయేటప్పుడు మా అమ్మ కావచ్చు, ఆ చీర మా అమ్మకున్నది అని ప్రతిరోజు నీ గురించే మాట్లాడాడు. ఇంట్లో కూర వేసినా కూడా సప్తా ఈ కూర మా అమ్మ మంచిగా చేసేదే, నాకు ఇష్టమైన అంటే పెట్టదే అని ప్రతి మాట నీ గురించే మాట్లాడేటోడు. ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడతారంటమ్మా? ఉన్నకు కొడుకు దూరం చేసుకొని నువ్వేం సాధించినావు? సాధించింది వదినే. మా పెద్దమ్మ బాగా సాధించింది. పరువు మర్యాద అన్ని సాధించింది. ఇక ఊళ్ళో అందరూ వచ్చి మా పెద్దమ్మని చూసుకుంటారు. గదే కానీ నీకు కావాల్సింది పెద్దమ్మ. కోపం అనేది కొన్ని రోజులే ఉంటుంది పెద్దమ్మ. ఎల్లకాలం ఉంటే మనుషులు అనేటోళ్ళు మళ్ళా కనబడరే, మళ్ళా కనబడరు. వాళ్ళను ఉన్నప్పుడే కాపాడుకోవాలి. పెద్దదానివైనా నీకు చెప్పాల్సి వస్తుండే. ఇప్పుడు ఏం చేస్తావు పెద్దమ్మ? ఏం చేస్తావో చెయ్యి. ఇప్పుడు ఏం చేసినా ఏముండదు శంకర్. నువ్వు బతికిస్తే నువ్వు బతుకు మారది. నన్ను ఇష్టంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, భర్త లేడు. నా చుట్టూ ఎంతమంది ఉన్నా ఆయన లేని లోటు నాకెవరు తీరవలేరు. ఆయన ఇచ్చిన ధీమా నాకెవరు ఇయ్యలేరు శంకర్. నా బతికిస్తే ఎవరు లేరు. ఆగే తప్ప కొట్టుకోగే. ఎప్పుడు చూడు ఆస్తులు అంతస్తులు నా అహంతో మెదిలింది. నా కొడుకు నా ఇంటికి అత్తే ఎల్లగొట్టిన పరువు ప్రతిష్ట అనుకుంటా నా కొడుకు పానం మీదకి తెచ్చుకున్నానే. ఏనాడు కూడా నా కొడుకు కోసం ఆలోచించలేదు.
నా కొడుకు బాగుపడద్దనే చూసిందే. ఏ తల్లి కోరుకోది కూడా నేను కోరుకున్నానే. నేను చేసిన తప్పుకు నా కొడుకు నా నుంచి దూరం అయిందే. ఇంకొకసారి ఈ తప్పు జరగద్దే. నేను చేసిన తప్పుకు నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటా. నువ్వు నాతోనే ఉండు బిడ్డ. నిన్ను నా బిడ్డ లెక్క చూసుకుంటా. నిన్ను అమ్మ లెక్క చూసుకుంటానే. నీకు కన్న తల్లి లేని లోటు నేను తీర్తా బిడ్డ. నన్ను నమ్మే. నాతోని మన ఇంటికి పోదమ్మా. ఏడవకు బిడ్డ, ఊకోవే. రా బిడ్డ, మన ఇంటికి పోదాం. నాకు అక్కడ ఇవ్వాలంటే నేను రావాలత్తమ్మా. నా భర్త ఉన్నప్పుడే నన్ను ఇంటికి రానియలేదు. నేను ఎవరి కోసం రావాలి ఎప్పుడు? గట్ల అనకు వదినే. నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉంటే అన్న ఆత్మ కూడా శాంతి కలగదు వదినే. అన్నతో కలిసి ఉండే భాగ్యం లేకపోయినా అన్న జ్ఞాపకాలతోనైనా నువ్వు ఆ ఇంటికి రావాలనే. నా మాట వినవాలనే. అన్న కూడా తృప్తి అవుతుంది. నా కోసం రాకపోయినా నా కొడుకు కోసం అన్న రాయే. నా మాట విను బిడ్డ. లే బిడ్డ, మన ఇంటికి పోదాంలే. అత్తమ్మ